సాత్విక బంగారం, సాత్విక బంగారం. పో నానమ్మ, నేను నీతో మాట్లాడినా అని చెప్పినా కదా, నాకు రాంగ్ ఆన్సర్ చెప్తాగా. చూడు బంగారం, ఇవ్వాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. అదే నీ ఎగ్జామ్స్ టైంలో నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? నీ చదువు, నీ కష్టం నువ్వే పడాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు బంగారం. అందుకే నేను అప్పుడు నీకు అబద్ధం చెప్పాను. అయినా సరే ఎందుకు మాట్లాడబో తులకట్టి, నాతోనే మాట్లాడవా? చెప్తాను పని. బూమ్ బూమ్ బస్ చికి 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 వస్తున్నారమ్మా, చిక్కుగా మాట్లాడతా ఎవరిక వస్తున్నా. సరే నానమ్మ, బాయ్. సరే బంగారం, బాయ్. నా చాక్లెట్ ఏది? తీసుకురాలే బిడ్డ, రేపు తీసుకోతలే. నాకు ఇప్పుడు కావాలన్నా, రోజు ఇంత అంటున్నావు, ఫోన్ అడుగుతున్నా. నాకు కావాలి. చెప్తా అర్థమైతలేదా? పోనా ఇంట్లో పోయి చదువుకోపో. అలా ఏడవద్దు కదా. అయినా నానమ్మ డాడీ నన్ను ఎప్పుడు తిట్టలేదు, అందుకే ఏడిపోతుంది. విధి ఆడిస్తున్న ఆట ఇది. అంటే నువ్వు చిన్న పిల్ల బంగారం, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఏడవకు. నా కొడుకుకి ఎంత కష్టం వచ్చింది, అయినా నేనేం చేయలేకపోతున్నానే. సారీ నాన్న, నేను అప్పుడు తీసుకిచ్చినందుకు. సారీ బిడ్డ, నేనే నీకు సారీ. ఎందుకంటే నేను కూడా సీరియస్ కావద్దు. నీకు చాక్లెట్. చాక్లెట్ నానా. ఏమైందండి అలా ఉన్నారు? ఏమైందా? జాబ్ నుంచి తీసేసిండ్రు. నన్ని నువ్వు చేయబట్టే ఏది నా జీవితంలో సక్సెస్ కానీ. నువ్వు అంతా నువ్వు శని దాపురించినావు. నాకు మొత్తం నీ వల్లనే అయింది. నా జాబ్ అయింది కూడా నీ వల్లనే. అంతే అంతే అంటే అంతే. అంటే నేను మీ లైఫ్ లోకి రావడం వల్ల మీకు ఇలా జరిగిందంటారా? అవునే, నువ్వు జీవితంలో వచ్చిన తర్వాత కష్టాలు మొదలైనవి నీ వల్లనే, మొత్తం నీ వల్లనే అయింది. అది నేను ఇంత మాట అన్నాక నేను అసలు ఇంకా బ్రతికుండడమే బెస్ట్. నేనేం చేసిన ఆయన జీవితంలోకి నేను వచ్చిన ఇబ్బంది అన్ని కష్టాలు అంటున్నాడు. నేను చచ్చిపోవాలి. ఏమైంది మమ్మీ? ఏం లేదు, ఆనియన్స్ కట్ చేస్తుంటే వాటర్ వచ్చాయి అంతే. చచ్చిపోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు? లేదు, నేను నా కూతురు కోసమైనా బ్రతకాలి. కూతురు కోసమైనా బ్రతకాలి. జాబ్ అయ్యి 10 రోజులు అవుతుంది. చేసేది ఏం లేదు, ఏదో ఒకటి చేసి జాబ్ చేయాలి. దాని మొహం చూసి ఉండలేను నేను. ఏదన్నా ఎట్లా చేసి నేను జాబ్ కొట్టాలి, ఎవరిని అడగాలి? సరే మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా. హలో కిట్టు. హలో, చెప్పరా. హౌ ఆర్ యు? ఏంట్రా చాలా రోజులు ఫోన్ చేయక? ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యి ఉండగా ప్రస్తుతానికి బిజీ లైఫ్ లో ఎక్కడ వీలైతుంది, ఎక్కడ అవుతుంది. ఒక చిన్న హెల్ప్ రా.